హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఈ దేవాలయాల్లో శివుడు యొక్క శక్తి మనం తెలుసుకుంటాం. భగవంతుడు నిరాకారుడు, సర్వాంతర్యామి అని చెప్పారు. ఆకారం లేనటువంటి భగవంతుడికి ఎలా ఈ దేవాలయాలు వచ్చినాయి అంటే విగ్రహారాధన, విగ్రహం లేని ఆరాధన, మంత్రోపాసన, భావాతీత ధ్యానము, తన్ను తాను రూట, హిమాలయాల్లో ఉండేటటువంటి తపస్సు చేసేటటువంటి ఋషీశ్వరులు అంత దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అంటే దేవాలయాలకు ఎందుకు సృష్టించారు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు అమ్మా నేను ఎలా పుట్టాను, నేను ఎలా వచ్చాను అని అంటే తల్లి పొట్టలోంచి వచ్చావు నాయన అని చెప్పుద్ది. పొట్ట తణుకొని ఈ పొట్టలో నుంచే కదా అని చెప్పని టచ్ చేసి వెళ్ళిపోతాడు. కానీ శుక్లమూసుడు అనేది మనకి అర్థం కాదనమాట. అట్లాగే మనకి ఈ విగ్రహారాధన అనేటటువంటిది మొదటగా మనకి అవసరం. ఈ దేవాలయాలు అనేటువంటిది చాలా అవసరం. ఈ దేవాలయాల్లో ఆ టెక్నాలజీ అనేటటువంటిది ఎంత దాగి ఉంది ఏమిటి అనేటటువంటిది మన విషయాలు మనం తెలుసుకుందాం. సనాతన అంటే దేవాలయాలు అనేటటువంటిది మనకి శిఖర అగ్రాన్న, శిఖరం అంచున, నది అంచున, నది మధ్యన, సముద్రపు అంచున నిర్మించమని చెప్పని మనకి సంస్కృత గ్రంథాలు తెలియజెప్పారు. ఎందుకంటే అక్కడ శక్తి అనేటటువంటిది ఆ యొక్క ఉంటుందన్నమాట. ఆ కొండల్లో, ఆ నదుల్లో, ఆ సముద్రాల దగ్గర ఎక్కువగా ఆ యొక్క ఎనర్జీ అనేటువంటిది, కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటుంది అనమాట. చెట్ల దగ్గర ఉంటుంది అనమాట. అందువల్ల మనకి అక్కడే నిర్మించమని చెప్పారు. అందువల్ల మనం వెళ్ళాలనేటట్టయితే ఆ నదిలో స్నానం చేసి, లేకపోతే సముద్రంలో స్నానం చేసి, లేదా కోనేరులో మనం స్నానం చేసి ఆ దేవాలయాలకు వెళ్ళి మనం దర్శించుకునేటట్టయితే పరిపూర్ణమైనటువంటి కొంత శక్తిని మనం పొందగలం. కనుక సనాతన హిందూ సాంప్రదాయాల్లో ఎంతో టెక్నాలజీ అనేటటువంటిది ఉన్నది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్ళి రండి అని చెప్తూ ఉంటారు. వారు ఎందుకు అలా చెప్తారు, దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. తరంగాలు కలిసే చోట మన భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే దేవాలయాల్లోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్ఠించే ముందు ఆ రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలను క్యాటలిస్టులుగా పనిచేస్తాయి. క్యాటలిస్ట్ అంటే ఆ యాక్షన్ని అగ్రిగేట్ చేసి ఎక్కువగా రియాక్ట్ అవ్వటానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ దేవాలయ దర్శనం మనలో చాలామంది ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదర్శన చేస్తుంటారు. అయితే చాలామంది అందరూ ఎడం వైపు నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఎవరు అందుకు యాంటీ క్లాక్ వైపు నుండి చేయరు. ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటట్టయితే బాంధవ్యాలు, వ్యక్తులతో బాంధవం, మానవుడు సంఘజీవి, ఈ బాంధవ్యాలు అనేటువంటిది బాగుంటుంది అనమాట. మనకి చూడండి, విదేశాల్లో గ్రౌండ్లో మనం వాకింగ్ చేయాలన్నా, రన్నింగ్ చేయాలన్నా ట్రాక్ మీద వాళ్ళు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాళ్ళు పందాలు పెడుతుంటారు. మనం చూస్తుంటాం టీవీలో అనమాట. అది బాంధవ్యాలు పోతాయి, భార్యాభర్తల సంబంధాలు పోతాయి. అందువల్ల మన పూర్వీకులు తెలుసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఆ యొక్క ప్రదర్శనలు చేయాలనేటటువంటిది మనకు తెలియజెప్పారు అన్నమాట. కనుక ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రదర్శనలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రదర్శన చేయరు. ఎందుకు తిరుగుతారనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలా తిరిగినప్పుడు అక్కడ ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలామంది నమ్మకం. ఇది మన బాడీలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి. మంత్రాలు, ప్రతి దేవాలయాల్లో కూడా పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలామందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే అక్షర నియమంతో ఉండి, మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. బంగారానికి తరంగాలకు సంబంధం అంటే మనకి ఆడవాళ్ళకంటే మంగళసూత్రం ఉంటుంది, మగవాళ్ళకి కూడా మనకు పూర్వంలో ఏంటంటే మెడలో
ఒక మెటల్ అనేటటువంటిది, రైతుకు కూడా ఒక మెటల్ అనేటటువంటిది ఉండేది. ఆ దేవాలయకి వెళ్ళేటప్పుడు ముందు ఆ మెటల్తోనే మన వాళ్ళు ఆ దర్శనానికి వెళ్ళేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. బోసి మెడతో వెళ్ళేవాళ్ళు కాదు. మనం దేవాలయకి వెళ్ళినప్పుడు మన పెద్దలు మంచి మంచి ఆభరణాలు వేసుకోమని చెప్తూ ఉంటారు. అయితే వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు, లేకపోతే ఆ వెండి, ఆ రాగి, లేకపోతే కాపరి ఆ యొక్క లోపల ఉండేటటువంటి తరంగాల యొక్క శక్తిని బాగా గ్రహిస్తాయి. గర్భగుడి, మన హిందూ దేవాలయాల్లో చాలా వాటికి గర్భగుడులు ఉంటాయి. ఆ గర్భగుడి ఎప్పుడు ఒకవైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకు ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. కనుక తడి బట్టలు అనేటటువంటిది కూడా స్నానం చేసి మనం ఆ తడి బట్టలతోనే ఆ దైవ దర్శనానికి వెళ్తుంటాం. మనలో చాలామంది దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునేటటువంటి గుణం ఉంటుంది. దీనివల్ల అనేక ఉపయోగాలు కూడా ఆరోగ్యరీత్యా, మానసికంగా అన్ని విషయాలు మనకు కలుగుతాయి. హారతి అనేటటువంటిది, హారతి ప్రతి దేవాలయంలో భక్తులకు హారతి ఇస్తుంటారు. ఈ పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు అనేటటువంటి కూడా ఉంటూ ఉంటాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీన్ని ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని అంటారన్నమాట. అయితే ఎక్కడో దూరంగా ఉండి హారతిని కళ్ళకద్దుకుంటే మీకు వచ్చేటటువంటి శక్తి కొంత తక్కువ. అభిషేకం, మన దేవాలయాల్లో దేవుళ్లకు అభిషేకం చేసిన తర్వాత అది తీర్థ రూపంలో మనకు ఇస్తూ ఉంటారన్నమాట. ఆ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి మరియు పంచామృతంతో పాటు అభిషేకం చేసిన వాటిని కొంచెం తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఇంత ఆధునిక సాంకేతికత ఉన్న మన దేవాలయాలు మానసిక, శారీరక అనేటువంటి ప్రశాంతతను అనేటటువంటి మనకు అందిస్తాయి. భగవంతుడు నిర్వికారుడు, ఆయనకు ఆకారం లేదు. నిరాకారుడిని ధ్యానించడం, పూజించడం సామాన్యుడికి సాధ్యం కాదు. కనుక నిర్వికార బ్రహ్మను తపస్సు ద్వారా ఋషులు దర్శించి రూపకల్పన చేశారు. విశ్వశక్తికి కొన్ని బీజాక్షరాల ద్వారా యంత్రంలో నిశ్శబ్దం చేసి విగ్రహం కింద ప్రతిష్ఠించి దాని మీద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విశ్వశక్తి ఒక చోట స్థిరంగా ఉండటం కోసం దేవాలయాల నిర్మాణం అక్కడ ఎలా నిర్మించారో లెక్కించి ఆగమశాస్త్రం రచించారు. దానినే నేటికి దేవాలయాల నిర్మాణానికి ఆగమశాస్త్రం ప్రకారం ఆ నిర్మాణాలు జరుగుతుంటాయి. ఆ శాస్త్రాన్ని వాడుతుంటారు నిర్మాణంలో. దేవాలయంలో 4 పక్కల బలిపీఠం ద్వారా ఆయా ప్రదేశాల్లో ఉన్న అద్భుత శక్తులకు, పక్షులకు ఆహారాన్ని, బలిపీఠం మీద ఆహారాన్ని పెడతారు. 3 పూట్లా కూడా కొన్ని దేవాలయాల్లో పెడుతుంటారు. అంతటి శక్తి కలిగిన దేవాలయాల్లోకి ప్రవేశించగానే మన మనస్సులో ఒక రకమైనటువంటి శాంతి లభిస్తుంది. కోరిన కోరికలు అనేటటువంటి తీరుతున్నాయి. దైవం అంటే యద్భావం తద్భవతి. ఆ భావం సంకల్పించడానికి మనకి ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ తీర్థం తీసుకున్నప్పుడు, ఆ షడగోపురం పెట్టినప్పుడు మనం కోరుకుంటాం, మా బాబు పాస్ అవ్వాలి, మా ఆయనకు ప్రమోషన్ రావాలని చెప్పిన ఆ భావం అనేటటువంటిది అతి ముఖ్యం అన్నమాట. కనుక ఈ ప్రవేశించిన తర్వాత మనశ్శాంతి అనేటటువంటిది కోరికలు తీరటానికి కారణం అనేటువంటిది మెయిన్ భావం. దైవం అంటే తెలియని సామాన్యులకు దైవ దర్శనం, దైవాన్ని దర్శించిన వారికి భక్తి కలిగిన వారికి ముక్తి లభించడం దేవాలయం యొక్క ముఖ్య లక్ష్యం. అలాంటి దేవాలయాన్ని నిర్మించడం ఎంత ముఖ్యం, దానిని రక్షించడం కూడా అంతే ముఖ్యం. దైవం నాకు గుడి కావాలని అడగలేదు. మన కోసం మనమే నిర్మించుకున్నాం, మనమే కాపాడుకోవాలి. నా కోసం గుడి కట్టాడని కరుణించడం, నా గుడిని కూల్చాడని శపించడం దైవానికి సంబంధం లేదు. ఇంత సృష్టిని రక్షించేవాడిని గుడిని రక్షించుకోవడం తెలియదా అని కొందరు మేధావులు, నాస్తికులు వాదిస్తూ ఉంటారన్నమాట. పరమాత్మ నా కోసం దేవాలయం కట్టమని చెప్పలేదు, కూల్చమని చెప్పలేదు. మన కోసం, సమాజ కోసం, లోక కళ్యాణం కొరకు, శ్రేయస్సు కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఈ దేవాలయం అనేటువంటి నిర్మాణం జరిగింది. కట్టినప్పుడు మంచి జరిగితే కూల్చినప్పుడు చెడు జరగదా అంటే జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి శక్తుల ప్రభావం ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కానీ నిర్వికార బ్రహ్మకు సంబంధం లేదు. అక్కడ ఏర్పాటు చేసిన శక్తి చెడు చేసిన వారిపై ప్రభావం చూపుతాయి. విద్యుత్ తీగల శక్తి బయట కనపడదు, పట్టుకుంటే దాని ప్రభావంతో మృత్యువాత పడినట్లు దేవాలయాల్లో ఉండే అదృశ్య శక్తుల ప్రభావం వలన మంచి చెడు 2 జరుగుతుంటాయి. మంచి కావాలని కోరుకుంటే వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటాయి. అది
మన పెంపక విధానాన్ని బట్టి ఈ యొక్క అంటే క్యాస్ట్ అనేటటువంటి పదం మనం వాడకూడదు. అవి కూడా పనిచేస్తూ ఉంటాయి. మతాన్ని బట్టి, క్యాస్ట్ను బట్టి, చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, పెంపక విధానాన్ని బట్టి, ఉష్ణక్షేత్రాలను బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి, మనకి జ్ఞానాన్ని బట్టి మనకి ఆ యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. ఈ సృష్టి మంచి చెడుల మిళితం. ఇది మంచి, ఇది చెడుని చెప్పడానికి లేదు, మనకి అసలు అర్హత లేదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకపోవటం మంచి, హాని కలిగించడం చెడు. మిత ఆహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడల భక్తి కలిగి చెడులవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించే వాళ్ళకి జాతక చక్రంలో ఉన్న మంచి చెప్పమన్నారు. పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించడం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అందువల్ల మనకి మంచి కోసం, నిర్మాణం కోసం, శుభం కోసం, లోక కళ్యాణం కోసం ఈ దేవాలయ నిర్మాణం అనేది జరిగిందన్నమాట. అందుకే దీన్ని పూర్తిగా ఇదే సృష్టి సవ్యంగా, ఈ రెండు మంచి చెడు రెండు ఉంటేనే సృష్టి సవ్యంగా సాగుతుంది. ఎవరు స్త్రీలు పురుషులు సమానంగా సృష్టించగలుగుతున్నారు? భగవంతుడు. ఈ చెట్లకి ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఈ వర్షాలు ఎవరు సృష్టిస్తున్నారు? కనుక ఈ నదులు, ఈ పర్వతాలు ఎవరు సృష్టిస్తున్నారు? ప్రకృతిని ఎవరు సృష్టిస్తున్నారు? ప్రకృతి సృష్టి స్థితి లయకారకుడు. అందువల్ల ఇక్కడ ఎప్పుడు ఈ యొక్క లయమైపోద్ది అంటే ప్రపంచం అంతమైపోద్ది అని మనం వింటుంటాం అనమాట. 32 తామరాకుల్ని ఒక పొదునైనటువంటి ఒక ముళ్ళుతో గుచ్చితే 32 తామరాకుల్ని ఒక పట్టేటటువంటి కాలం ఉంటుందన్నమాట. ఆ తక్కువ కాలం ఆ 32 తామరాకులను గుచ్చంగానే ఎంత టైం పట్టుద్దో అంత కాలంలో 9 గ్రహాలు ఆ యొక్క మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ఎప్పుడైతే ప్రయాణం చేసినాయో అప్పుడు ఆ యొక్క లోకం అనేటటువంటిది అదే మార్పు జరిగి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ యొక్క సృష్టి పునరుత్పత్తి జరుగుతూ ఉంటుందన్నమాట. అది అప్పుడే ఆ యొక్క సముద్రాలు పొంగటం, ఆ యొక్క లయం అవటం, సృష్టి స్థితి లయం, నాశనం అయిపోవటం, మళ్ళీ సృష్టి మళ్ళీ ఉద్భవిస్తుంటుంది అన్నమాట. కనుక ఈ పరమాత్మ మూలాన్ని, నాయకుడిని, అతన్ని ఒత్తాసపలికే బలవంతుని మాత్రమే. అంటే ఇప్పుడు మంచి చెడు అంటే భగవంతుడు నాశనం చేస్తాడా, భగవంతుడు మంచి చేస్తాడా? దేవుడి దగ్గరికి వెళ్తే యాక్సిడెంట్ జరిగిందండి, చచ్చిపోయాడండి, శ్రీశైలం నుంచి వస్తుంటే ఇట్లా జరిగిందండి, నిజంగా దేవుడు ఉంటే ఎలకుండా ఉంటే బతికేవాడు కదా అని చెప్పిన చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారన్నమాట. కనుక మనకి వాస్తవాలు తెలుసుకునేటట్టయితే, మనకి విషయ పరిజ్ఞానం కనుక వచ్చేటట్టయితే, జ్ఞానం కలిగేటట్టయితే ప్రతిదానికి మనకి ఒక ఆన్సర్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఆశ తీరని మానవుడు జన్మాంతరకృతమైన పుణ్యపాపక్రమం నిర్మించుటకు మరల జన్మెత్తుచున్నాడు. గత జన్మయందు నీవు నీ సంబంధికులు చేసిన కర్మ ప్రకారంగా ఈ జన్మలో ఆ క్యాస్ట్లో ఆ తల్లి గర్భంలో ఆ ఊరిలో జన్మెత్తుచున్నావు. ఎవరు తల్లిదండ్రులు, ఎవరు అన్నదమ్ములు, ఎవరు భార్యాభర్తలు, ఎవరు పక్కింటోళ్ళు, ఒక నిర్ణయం అనేటటువంటిది కొంత ఆ యొక్క శాస్త్రరీత్యా మనకి తెలియజెప్పారన్నమాట. వేదాలు 4, వేదాంగాలు, జ్యోతిషం, కల్పన, వృత్తం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, మొత్తం విద్యలు అనేటటువంటిది 18. అన్ని విద్యలు మనకు తెలియపరిచారు. మనం తెలుసుకునేటట్టయితే విషయ పరిజ్ఞానం తెలుస్తూ ఉంటాయి. మనకేంటంటే మనకి మిగిలినటువంటి మతాల వాళ్ళు, కొద్దిగా దుష్ట శక్తులు కొందరు మన యొక్క జ్ఞానాన్ని అంతా తగలబెట్టేసేసారన్నమాట. కొన్ని నెలల పాటు ఆ గ్రంథాలన్నీ, కొన్ని లక్షల గ్రంథాలు కొన్ని నెలల పాటు తగలబడిపోయినాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శాస్త్రంలో ఆ ఉన్నటువంటి దాని ప్రకారంగా కొంతమేర మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఈ సంస్కారం అనేటటువంటిది ఆ పెంపక విధానం బట్టి మంచి సంస్కారం, చెడు సంస్కారం ఎటువైపు మొగ్గు చూపిస్తారు, ఎలా ఉంది పెంపక విధానం, మడి ఆచారాన్ని ఇవాళ మనం హేళన చేస్తున్నాం. అదే మనకు చూడండి, మనకి ఆ కరోనా వచ్చినప్పుడు ఆ మడి ఆచారం మనం పాటించాం లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందువలన ఆరోగ్యం అనేటటువంటిది ప్రధానం అని చెప్పారు. డబ్బు ప్రధానం, ధనం ప్రధానం, లాభం ప్రధానం, భాగ్యం ప్రధానం అని చెప్పాల. కనుక సర్వే జన సుఖినో భవంతు అని చెప్పారు. అందువల్ల ఇక్కడ మనకి మాధవ సేవే మానవ సేవ, అది దైవ సేవ అని కూడా చెప్పారు అన్నమాట.
అందువల్ల మనం బాగా సంపాదించి గుంట తీసి పాతిపెట్టి బాగా దాచిపెట్టేటట్టయితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎందుకు పుట్టాడు మానవుడు? ఆశ లేక మరణించిన మరుజన్మ ఉండదు. ఆశ లేక మానవుడు ముందుకెళ్ళలేడు. అందువల్ల మనకి సంకల్పం ఉండాలి, తపన, కోరిక ఉంటుంది, సంకల్పం ఉంటుంది, నిర్మాణం జరిగేటటువంటిది ఉండాలి. నువ్వేమైతే చేస్తున్నావో దానివల్ల నిర్మాణం జరిగేటట్టయితే, ఒక వ్యక్తికి విషం వేసాం మనం నోట్లో, ఒక డాక్టర్ గారికి లంచం ఇచ్చి మా తాతగారిని చంపేసేస్తానికి ప్రయత్నం చేయండి అంటే ఆయన ఇంజెక్షన్ చేసాడు, చచ్చిపోయాడు. అక్కడ ఏం జరిగింది? అక్కడ నిర్మాణం జరగల, డిస్ట్రక్షన్ జరిగింది. అప్పుడు అక్కడ ఏం జరుగుద్ది? నష్టం, కష్టం జరుగుద్ది. అట్లా కాకుండా ఒక పాము కరిసిన వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇతను బతికించాలని సదుద్దేశంతో అతను దానికి రెమెడీ విరుడు వైద్యశాస్త్రరీత్యా వేసినప్పుడు అతను బతికి కూర్చుంటాడు. అప్పుడు నిర్మాణం జరిగింది. కనుక మనకి ఇది మంచా ఇది చెడా అంటానికి మనకి ఏమిటంటే ఫలితం, ఆధారం. అక్కడ నిర్మాణం జరిగేటట్టయితే, లోక కళ్యాణం జరిగేటట్టయితే ఆటోమేటిక్గా అది లోక కళ్యాణం కొరకే ఈ యొక్క వేదాలు, ఈ యొక్క శాస్త్రాలు, ఈ జ్యోతిషాలు ఇవన్నీ తెలియజెప్పారు. ఆ విజ్ఞానం తెలుసుకోవాలని తపన ఉంటే విజ్ఞానం. చాలామంది ఇవాళకి కూడా దేవుడు లేడు, ఇంకా గ్రహణాలు విమర్శించేటటువంటి వాళ్ళు కనుక ఇక్కడ బ్రహ్మంగారు చెప్పినటువంటిది ఉట్టిదే, ఇది కనుక కరెక్ట్ అయ్యేటట్టయితే నేను బ్రహ్మంగారిని భక్తుడు అవుతానని రకరకాల మంది చెప్తుంటారు. అన్నీ మీరు వింటా ఉండాలి. వాట్ ఈజ్ వాట్, ఏది వాస్తవం అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ విశ్వం యొక్క రహస్యాలు అనేటువంటిది కొంతమేర మనకు అర్థం అవుతూ ఉంటాయి. ఒక్కొక్క రకంగా ఆ విశ్వాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వాడు సన్మార్గం వైపు వెళ్తాడా, మంచి మార్గం వైపు వెళ్తాడా అనేటటువంటిది ఆ పూర్వజంలో చేసుకున్నటువంటి ఆ సంస్కారాలను బట్టి, ఆ యొక్క స్నేహితులను బట్టి, ఆ బంధుత్వాన్ని బట్టి, ఆ యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటి వాసనలను బట్టి వస్తుంటాయి అన్నమాట. ఈ జన్మలో అక్కడ ఉంది, పూర్వజన్మను బట్టి ఉంది, దాన్ని బట్టి మనకు జరుగుద్ది. అందువల్ల మనం అది చూడాల్సిందే, అది అనుభవించాల్సిందే అని అనుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢాలు కర్మ, మనోవాక కర్మేణ జాతకం. కనుక మనస్సు తప్పు చేసింది, రిజల్ట్ పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే నీ మనస్సులో ఎవరికి తెలియదు. కనుక బ్యాడ్ రిజల్ట్కి దారి తీస్తుంటుంది. మనస్సు ప్లస్ మాట రెండు తప్పు చేసినాయి, లేకపోతే రెండు మంచి చేసినాయి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేటువంటిది కొంత కనపడుద్ది. ఎందుకంటే బయటికి శబ్దం వచ్చింది, శూన్యాలకు వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అట్లా కాకుండా మనస్సు, మాట ప్లస్ యాక్షన్, పని, శరీరం కదిలింది, కాయం కదిలింది, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి. మనోవాక కర్మేణ జాతకం. అందువల్ల మహా మేధావులు మనకి చరిత్రలో మనకు చెప్తుంటారు. ఎందుకు వాళ్ళు కొందరు మంచి జరిగేది, మోక్షం పొందారు, బొందితో కైలాసం వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటు ధర్మరాజుతో పాటు కుక్క కూడా అక్కడ మోక్షానికి వెళ్ళిపోయినటువంటి మనం వింటుంటాం అన్నమాట. కనుక మనం పుట్టింది దేనికి? మనకు పుట్టింది మంచి ఆహారం తినడానికి, డబ్బు సంపాదిస్తానికి, గుంట తీసి పాతి పెడతానికి కాదు. డబ్బులు అనేటటువంటి దాన ధర్మాల ద్వారా ఖర్చు అయిపోతుంటాయి, లేదనేటటువంటి అగ్ని ప్రమాదాల ద్వారా ఖర్చు అవుతుంటాయి, దొంగతనం ద్వారా ఖర్చు అవుతుంటాయి, రాజా ఆగ్రహం వల్ల కూడా ఖర్చు అయిపోతుంటాయి. అయ్యే ఉండవు. ఒక తరం ఉంటాయా, రెండు తరాలు ఉంటాయా? లక్షల కోట్లు దాచిపెడతా ఉన్నారు ప్రస్తుతం రాజకీయ నాయకులు. అవి ఎట్లా ఉండిపోతాయా? మనం చేసే మంచి, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసేటటువంటి ఇదివరకు రోజుల్లో సత్రాలు కట్టించారు, చలివేంద్రాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, నూతులు తవ్వించారు, విద్యాలయాలు కట్టించారు. మనం వింటాం. ఇవాళ పక్కింటోడికి అన్నం పెడతల్లా సొంత బంధువులకి చూడలేదన్నమాట. అందువల్ల ఫస్ట్ ఈ దేవాలయం అనేటువంటిది లోక కళ్యాణం కొరకు, మంచి కొరకు మనం ఎందుకు పుట్టాం? నిర్మాణం కొరకు, లోక కళ్యాణం కొరకు, సమాజానికి శ్రేయస్సు చేయటం కోసం పుట్టాం. దానిలో భాగమే దేవాలయం గురించి మనకు తెలుసుకుంటున్నాం అనమాట. కనుక మనం మంచి మొగ్గు చూపించాలా, దుర్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం అనేటటువంటిది కనుక వాడి యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి ఉంటుంది. తెలుసుకొని మనం జ్యోతిష రీత్యా మనం ఏ వైపు వెళ్తే మంచిది అనేటటువంటి తెలుసుకొని అటువైపు మనం ప్రయాణం చేసేటట్టయితే, మనం జ్యోతిషం తెలుసుకొని మనకి నువ్వు అంటే జ్యోతిషం తెలుసుకొని కూడా జ్యోతిషులు చాలామంది ఇంప్లిమెంట్ చేయటల్లా, నీవు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించక తప్పదని చెప్పి తెలిసినా కూడా నువ్వు ఆ రాయి 10 రూపాయలకు కొంటాడు, 1000 రూపాయలకు అమ్ముతాడు. కనుక ఆ రాయి కరెక్టా అని తెలియదు. ఎవరికి తెలుసు ఆ రాయి అనేటటువంటిది? ఆ టెస్ట్ చేసేటటువంటిది డైమండ్ ఆ కోర్సు, నవరత్నాల కోర్సు తెలిసినటువంటి ఆయన తెలుసు. ఈయన చదువుకున్నాడు, ఆయన తెలియదు, ఈయన తెలిసిన జ్యోతిషమే.
కనుక ఏంటి అక్కడ ఆ డబ్బు మీద వ్యామోహంతో కనుక వాళ్ళు రకరకాలుగా మనకి నోరు తిరగనటువంటి అనమాట వాళ్ళు చెప్తుంటారు అనమాట. రుద్ర పాశుపతి హోమం అని చెప్పని ప్రత్యంగర హోమం అని చెప్పని వాడికి అవసరమే లేదు. అది విజయ హోమం అని చెప్పని యుద్ధంలోకి వెళ్ళేటటువంటి వాడికి, ఎలక్షన్ నిలబడేటువంటి వాళ్ళకి కావాలి. కానీ ఎవరికి ఏం కావాలనేది కాదు, వాళ్ళు ఒకటి నేర్చుకుంటారు నోరు తిరగనటువంటిది. అందరికీ అదే చెబుతారు. మానసాదేవి టెంపుల్కే రండి అని చెబుతూ ఉంటారు. ఇక్కడే మంత్రోపాసన ఉంది, ఇక్కడే నాది. మానవుడికి ఏంటంటే శరీరంలో చీమునెత్తురున్నంతసేపు నాది నాది అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు, నాతో సహా అందరితో సహా. అందువల్ల ఇక్కడ ఎందుకు మనం ఈ యొక్క రంగు వస్త్రం ధరించామంటే అగ్ని అనేటటువంటిది రంగు అనమాట, కాషాయం అనేటటువంటిది. కాషాయం రంగు గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద అడుక్కునేటువంటి వాడైనా సరే కాషాయ వస్త్రం ధరిస్తే పూర్వజన్మ సంబంధం లేకుండా కాషాయ వస్త్రం రాదు. ఒక రుద్రాక్షమాల మనం మెడలో వేయాలంటే పూర్వజన్మ సంబంధం లేకుండా రాదు. అందువల్ల ముందు కాషాయ వస్త్రం ధరిస్తే అతన్ని గౌరవించండి. రుద్రాక్షమాల మెడలో ఉంటే గౌరవించండి. అతనికి శాస్త్రం ఉందా లేదా అనవసరం. పూర్వజన్మ సంబంధం వల్ల అతను కాషాయ వస్త్రం వేయగలిగాడు. పూర్వజన్మ సంబంధం వల్ల ఆ మెడలోకి రుద్రాక్షమాల అనేటువంటిది వచ్చింది. పూర్వజన్మ సంబంధం వల్ల బొట్టు పెట్టుకోగలిగాడు. సంస్కారం అనేటువంటిది పెంపొందించుకుంటున్నాడు. అందువలన వాళ్ళని గౌరవించడం అనేటటువంటిది మానవుడి యొక్క కనీస ధర్మం అనమాట. అది అందువల్ల మనం చెడు వైపు వెళ్తున్నామా మంచి వైపు వెళ్తున్నామా అంటే తెలుసుకొని, నా జాతకంలో ఇలా ఉందండి, నేను పొడవాళ్ళు ఉందండి, పలాని నారాయణని వాడు పొడిపించుకోవాలని ఉంది, అందుకని నేను పొడిచానండి, అది పొడిపించుకున్నాడండి, జ్యోతిషం ప్రకారంగా జరిగిందండి, నాదే ఉందండి అని చెప్పని అంటాం కాదు. అది తెలుసుకోవాలి. తెలుసుకొని దీనికి ఐపీసీ అనేది ఉంది, పొడిచేటట్టయితే చచ్చిపోయేటట్టయితే 302 ప్రకారంగా హ్యాంగింగ్ పురుష శాస్త్రాలు పలానా దాని ప్రకారం చేస్తారు. తెలుసుకొని దీనికి పరిష్కార మార్గం ఏంటి అనేటటువంటి దానిలో అప్పుడు మనకి దానికి తెలుసుకునేటట్టయితే ఆ జపమా, ఆ దానమా, ఆ హోమమా, ఆ తపస్స నిరంతరం అలా మనం తెలుసుకునేటట్టయితే మనం తప్పించుకునే అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్లకి మంచివాడికి మంచి జన్మ, చెడ్డవాడికి చెడ్డ జన్మ వచ్చినా మనం తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రం రాస్తున్నాం, దీన్ని అనుసరించి లాభం పొందండి అని చెప్పారు. అంతేగాని పక్కనోడిని బాధ పెట్టమని చెప్పాల. అది అందువల్ల ఈ యొక్క చెడ్డవాడికి మనం తప్పు చేసాం, ఆటోమేటిక్గా చెడ్డ జన్మ అనేటువంటిది వస్తుంది. చూడండి, కొందరు కళ్ళు లేకుండా జీవిస్తుంటారు, ఏ జన్మలో చేసుకున్నానని అంటుంటారు. ఇవాళ కూడా ఇప్పుడు చూడండి, ఆ మిడతకి కాలు పీకుతూ ఉంటారు, ఆ జంతువులను కోసుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, కోళ్ల ఫారాలు ఉంటాయి. నేను విమర్శిస్తాను కాదు, సూక్ష్మంగా చెప్తున్నా, సూక్ష్మాలు చెప్తున్నా. కోళ్ల ఫారాలు అనేటటువంటిది మనం పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. రొయ్యలు కల్టివేషన్ చేయొచ్చా, చేపలు చేయొచ్చా? మనకి అవి పెంచేటటువంటిది భగవంతుడు పెంచేది, మనం ఎవరు పెంచేది. అది వ్యాపారంగా మనం తీసుకోవచ్చా? మాంసాహారం తినొచ్చా అంటే శూద్రులు మాంసాన్ని తినొచ్చండి, యుద్ధం చేసేవాళ్ళు మాంసాలు తినొచ్చు అంటే యుద్ధం చేసేవాడికి బలం కావాలి కాబట్టి శాస్త్రంలో చెప్పారు కొంతమేర. అందువల్ల ఇక్కడ ఏమైపోతాయి చేపలు, ఏమైపోతాయి జంతువులన్నీ తినపోతే ఎట్లాగే, కనుక బ్రాహ్మణులు మాత్రమే తినకూడదు, మిగిలిన వాళ్ళు తినాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే నేను ఈ యొక్క సబ్జెక్ట్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ విషయాలు చెప్తూ ఉన్నా. అందువల్ల ఇప్పుడు మాణిక్చంద్ గుట్కా ఉన్నాడు, ఆయనకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు. ఆయన గుట్కా అమ్మి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆయనకు నోటి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు నోటి క్యాన్సర్ వచ్చింది? అందరికీ క్యాన్సర్ తెప్పించాడు కదా. నీవు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించ తప్పదు, నీ సంబంధికులు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించ తప్పదు. మీ అబ్బాయి కలెక్టర్ అయితే ఆయన జేబులో నువ్వు కూడా తిరుగుతావు. కనుక సజ్జన సాంగత్యం, పక్కవాడు మన స్నేహితుడి కర్మఫలం మనం అనుభవించ తప్పదు. రాజులు ఇవాళ నేను విమర్శించకూడదు, రాజులు ఇవాళ తప్పు చేస్తున్నారు, మందు అమ్ముతున్నారు. రాజు మందు అమ్మటమా అంటే? మందు తాగితే ప్రజలందరూ క్షేమంగా దివ్యంగా బ్రహ్మాండంగా ఉంటారా? లోక కళ్యాణం జరుగుద్దా మందు అమ్మితే? అందువల్ల గవర్నమెంట్ అక్కడ మందు అమ్మిస్తుంది. కనుక ఇక్కడ సమాజం కలియుగంలో ఉన్నాం. అందువల్ల కొంతమేర ఆ సమాజం అట్లా వెళ్తూ ఉందన్నమాట. అది తెలుసుకొని లాభం పొందాలన్నమాట. అందువల్ల జన్మలు అనేటటువంటి ఎలా వస్తుంటే పూర్వజన్మలో మనం చేసిన దాన్ని బట్టి వస్తుంటే ఈ జన్మలో మనం తెలుసుకొని మనం దాన్ని విముక్తి ఎలా చేయాలి, ఆ జ్ఞానం ఎలా పొందాలి అనేటటువంటిది గురువుముఖత మనం తెలుసుకునేటట్టయితే ఆటోమేటిక్గా మనం మంచి పొందడానికి మనకు అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట.
అది నేను ఇంకా చెప్తా ఉంటే విమర్శలు అనేటువంటి చాలా వస్తూ ఉంటాయి. అందువల్ల ఎన్నో విషయాలు నేను కంటితో చూస్తాను కాబట్టి నేను ఆ యొక్క అంటే గురువుని విమర్శించిన వాళ్ళు ఏమయ్యాడు, గురువు అంటే ఒకతను విద్య నేర్పాడు, ఒక ఆయనకి జ్యోతిష్ శాస్త్రం వాస్తుశాస్త్రం నేర్పాడు, ఆయన కూడా విద్య చెప్తూ బతుకుతున్నాడు. ఒక రోజున నేను ఆయనకి నేర్పానయా అని చెప్పాడు. చెబితే ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి శిష్యుడు గురువుకి, గురువుగారు నా పేరు నాకు నేర్పారని చెబుతున్నారంట, మీరు పలక బలపం పట్టి దిద్దిచ్చారా? పలక బలపం పట్టి దిద్దిస్తారా? జ్యోతిషం చెప్పేటప్పుడు వాస్తు చెప్పేటప్పుడు చెబుతూ ఉంటే వస్తూ ఉంటుంది. అంటే ఆయన ఏదో మాట్లాడబోతాడు, మీరు మాడద్దు, మీరు నాకు పలక బలపం బట్టి దిద్దిచ్చారా అని చెప్పని, రేపటి నుంచి నాకు విద్య నేర్పాను మీరు చెప్పబాకండి. 8.5 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు నేర్చుకున్నారు. గొప్ప సిద్ధాంతం మేము చెప్పకూడదు పేర్లు. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, ఆయన నాకంటే చిన్న, చాలా చిన్న, ఆయన లేడు ఇప్పుడు. 7 సంవత్సరాలు నాకంటే చిన్న, ఎప్పుడో వెళ్ళిపోయాడు. చాలా సమస్యలకు గురయ్యాడు. కనుక ఫస్ట్ 30 కోట్లు సంపాదించవచ్చు, డబ్బు క్రైటీరియా కాదు ఇక్కడ. మనకు జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యం. గురువునే గౌరవించకపోతే, తల్లిదండ్రులనే గౌరవించకపోతే, పెద్దలనే గౌరవించకపోతే ఎలా? రాబో జన్మ బాగుంటుందా? ఈ జన్మ రాబో జన్మ అమ్మవాడిని అంటారు. కనుక ఎట్లా పుట్టారు? కనుక గ్యారంటీగా జన్మలు అనేటటువంటివి ఉన్నాయి. అది ఆల్రెడీ ఒక లీడ్లో చెప్పానమాట. రమణ మహర్షి దగ్గర ఒక ఆమె వచ్చి అడుగుద్ది అనమాట, అయ్యా పూర్వజన్మ ఉన్నదా అని చెప్పని ఆయన నిరూపణ కూడా చేసి చూపారనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియడం కన్నా శాస్త్రార్థం తెలియడం ముఖ్యం. నా కళ్ళారా నేను ఎంతోమందిని చూశాను అన్నమాట. గురువుకి అదే బాధ పెట్టినటువంటి వాళ్ళు స్మాష్ అయిపోయి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసా. అది అందువల్ల వాళ్ళని వదిలేసేద్దాం. నేనంటే శాపం అని చెప్పి నేను చెప్పటల్లా, నువ్వు చేసిన కర్మఫలం నువ్వు అనుభవం తప్పదు. కర్మ అంటే పని, మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. అక్కడ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ టాటా అనేటటువంటి ఆయన దాన ధర్మాలు బాగా చేస్తున్నాడు. డబ్బులో కొందరు ఏమనుకుంటారు, పిచ్చోడు కాబట్టి ఆయన 1000 కోట్లు దాన ధర్మాలు చేస్తున్నాడు అనుకుంటారు. కనుక బిల్ గేట్స్ ఉన్నాడు, ఆయన దాన ధర్మాలు చేస్తుంటాడు, ఆయన పిచ్చోడని చెప్పి అనుకుంటుంటారు. దాన ధర్మం చేస్తే, దాన ధర్మం చేయటం మనం సహజ గుణంగా మనం మలుచుకోవాలి. మనం సంపాదించేది దేనికి? మనకి, మన పిల్లలకే కాదు, మనం సమాజానికి ఉపయోగపడేలాగా మనకి అది విద్యాదానం మనం చేస్తామా, అన్నదానం చేస్తామా, గోదానం చేస్తామా, భూదానం చేస్తామా? మనం మంచి చేసేటట్టయితే ఆటోమేటిక్గా మనకు నిర్మాణానికి ఉపయోగపడేటైతే, లోక కళ్యాణానికి ఉపయోగపడేటైతే, సమాజానికి ఉపయోగపడేటైతే మనకు ఉపయోగం. అంతేగాని పిసినారి లోభత్వం, కామ క్రోధ లోభమోహ మద మాత్సర్యాల్లో అన్నిటికంటే ఘోరాది ఘోరమైంది, నీచమైంది లోభత్వం, అంటే పిసినారితనం. అర్థమైంది కదా? అది అందువల్ల దానం చేయటం అలవాటు చేసుకోండి, దేవాలయాలకు వెళ్ళటం అలవాటు చేసుకోండి. అయితే నాలెడ్జ్ పెరిగింది అంటే విగ్రహారాధన, విగ్రహం లేని ఆరాధన, మంత్రోపాసన, భావాతీత ధ్యానము, తన్ను తాను ఎదిగినప్పుడు ఆయన సమాధి స్థితిలో కూర్చుంటాడు, పైన బండి ఎంచుకుంటాడు, కూర్చుంటాడు. ఇంకా అట్లాగే ఆయన తను చాలించేసేటటువంటి స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఎంత మేర మారుతున్నాడు, ఎంత మేర తెలుసుకుంటున్నాడు. మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు అనేటటువంటి ఉంటాయి. నాకు నచ్చిన ఆధ్యాత్మిక గ్రంథం బ్రహ్మజ్ఞాన అరణ్యాలలో ఒక 5.5 ఇంచెస్ ఉంటుంది. స్వామి రామానంద తీర్థ రాశారు, ఎంఏ మ్యాథ్స్ ప్రొఫెసర్, 2 వాల్యూమ్స్ అనమాట. ఆనందం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తెలుసుకుంటే మీకు విషయం అర్థమవుతాయి. పక్కకి వెళ్తున్నాం మనం దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. కనుక ఇక మనం చేసేటువంటి పనులను బట్టి ఆ జన్మలు అనేటువంటి వస్తాయి. కనుక ఇక్కడ అందరూకి సాధ్యం కాదు, అందరూ జీవించాలి. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి ఎవరి సంస్కారం తగ్గట్టుగా వాళ్ళు బతుకుతుంటారు. ఇది సృష్టి నియమం. అందుకే అందరూ కూడా ఇక్కడ చలామణి అవుతుంటారు. కనుక మనకి దొరికింది కదా, మనకి ఈ యొక్క మంత్రి పదవి, లేకపోతే ఈ యొక్క ప్రధానమంత్రి పదవి దోచేసుకుందాం అని చెప్పని అనుకోబాకండి. చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రూపాయి కూడా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. అందువల్ల మంచి చెడు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని బట్టి ఇతను ఇంత మంచి చేసేటట్టయితే ఇటువంటి చావు ఎలా ఎందుకు వచ్చింది, వాళ్ళ అబ్బాయి ఎందుకు వృష్టి చేసుకున్నారని అనుకోపాకండి. కర్మఫలాల ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతుందో అలా నలుగురు ఉన్నారు అక్కడ వ్యక్తులు. ఒకతను వస్తాడు, నలుగురిలో ఒకతను ఇంక చూసి అయ్యా దానం చేయ ₹1 అంటాడు, మిగిలిన ముగ్గురు ఇంక చూడడం. అతనితో మాత్రమే ఈయనకి అవినాభావ సంబంధం అనేటటువంటి ఉంటుంది అనమాట.
కనుక ఏ వ్యక్తి నీకు సంబంధం లేకుండా నీకు కనపడ్డు, కనుక సంబంధం ఉంటేనే కనపడతాడు అన్నమాట. అందువల్ల మనం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 30 minutes ఈ వీడియో అయింది కాబట్టి ఈ శివలింగం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మంగళమ్మ స్వం భూయాత్.